హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం కట్టెల పొయ్యి మీద మటన్ కూర వండుకుందామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ కొంచెం కష్టం అనమాట. కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే ఏదైనా మనం చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి కట్టెల పొయ్యి మీద ఈ మటన్ కూర చేశాను. అదే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మరి తయారు చేసుకుందామా? దీనికోసం నేను ఇక్కడ కట్టెల పొయ్యి కొన్నానండి. ఈ నార్త్ ఇండియాలో ఇట్లా ఉంటుందన్నమాట. ఎందుకు కొన్నానో నేను నెక్స్ట్ వచ్చే 2-3 వీడియోల తర్వాత చెప్తాను. ఇక్కడ దాల్ బాటి అని అది చేస్తారనమాట, కట్టెల పొయ్యి మీద చేస్తారు. సో దానికోసం ఈ కట్టెల పొయ్యి కొన్నాను. దాని మీద నేను ఇక్కడ కట్టెలు పెట్టి ఎలా అయితే కష్టపడి మండించాను అనమాట. మంట వచ్చిన తర్వాత ఒక కడాయి పెట్టాను. యాక్చువల్లీ లోతుగా ఉన్న కడాయిలో వండితే బాగుండేది, బట్ నా దగ్గర లేదనమాట అది. అందుకని నేను ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని అది పొయ్యి మీద పెట్టి అది కొంచెం వేడైన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. కట్టెల పొయ్యి మీద నూనె వెంటనే వేడైపోతుంది అనమాట, మంట బాగా మండింది కాబట్టి. నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక జాపత్రి, 4-5 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 4-5 యాలక్కాయలు వేసుకోవాలి. ఇవి వెంటనే వేగిపోతాయండి, ఎందుకంటే మనం కట్టెలు బాగా మండుతున్నాయి అనమాట, అందుకని. తర్వాత బాగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ కోసం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నానండి. వీటిని ఒక 2-3 నిమిషాలు ఇలా మనం వేయించుకోవాలి, తొందరగానే వేగిపోతాయండి. ఇవి వేగిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది అనమాట. ఇది నాకు సిమ్లో పెట్టడం, అలా హైలో పెట్టడం అస్సలు రాలేదనమాట. చాలా కష్టపడి చేశాను ఈ కూర. ఆ తర్వాత మనం 3 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద ముక్కలుగా వేస్తే కొంచెం ఇలా స్క్వీజ్ చేసి వేసుకోవచ్చు. ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మనం కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, నాకు కట్టెల పొయ్యి ఎంత బాగా మండుతుందో. నేను చాలా కష్టపడి మండించాను అనమాట. అలాగే ఫస్ట్ టైం వండుతున్నాను, సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మా హస్బెండ్ కోసం చేస్తున్నాను కాబట్టి. ఎప్పుడైతే టమాటాలు మెత్తబడినాయో అప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ వేసుకోవాలి. మటన్ వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు తక్కువ మంట మీద మనం మగ్గించుకోవాలి. స్టవ్ మీద చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి తగ్గించుకొని వేసుకోండి. ఆ తర్వాత ఈ మసాలాలని ఒకసారి బాగా కలపాలి. కారం కలర్ని బట్టి కూర చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఆశీర్వాద్ కారం వాడుతున్నాను నేను. అవి వేసేసి ఒకసారి బాగా కలిపి మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గుతుందనమాట. ఇలా మగ్గినప్పుడు మనం 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మటన్ కదా, ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి 1 లీటర్ వరకు నీళ్ళు పోస్తున్నాను. అలాగే మటన్ కూర వండుకునేటప్పుడు ముందుగా ఉప్పు వేయకూడదు అనమాట. ముందు ఉప్పు వేయకుండా తర్వాత వేసుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే మటన్ ఉడికిందో లేదో తెలుస్తుందండి. అప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఇవి వేస్తే మనకి గ్రేవీ చిక్కగా అవుతుందన్నమాట. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని ముక్కని చెక్ చేసుకోవాలి. బాగా ఉడికింది అనుకుంటే మనం లాస్ట్లో కొంచెం గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా వాటర్ తొందరగా ఎగిరిపోతే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఉప్పు సరి చేసుకొని మీ కూరని సర్వ్ చేసుకోవచ్చు. కట్టెల పొయ్యి మీద వండాను కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా ఉడికింది కూడా. కట్టెల పొయ్యి మీద నేను ఫస్ట్ టైం చేశానండి. ఏం గమనించానంటే, మనకి గ్యాస్ స్టవ్ మీద వండినప్పుడు ఎందుకైనా కొంచెం స్మెల్ వస్తుంది కదా, నీసు వాసన, అది లేకుండా ఉందన్నమాట. అలాగే ఈ పొగ వాసన అదంతా కలిసి చాలా టేస్టీగా ఉంది కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏవైనా చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి, గెట్ టుగెదర్స్కి వాటికి మంచిగా బయట పొయ్యి పెట్టుకొని ఇలా వండి ట్రై చేయండి. సేమ్ ఇలాగే మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా వండుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.